నమస్తే అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఒక రోజున ఈ ప్రదేశంలో ఈ దీపాన్ని వెలిగించండి, డబ్బుకు లోటు ఉండదు. ఇందుకే దీపారాధన ఏంటి, ఎప్పుడు వెలిగించాలి, వెలిగించడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అనేది ముందైతే మనం తెలుసుకుందాం. తర్వాత దీపారాధన ఏ రకంగా చేయాలనేది తెలుసుకుందాం. ఇప్పుడు చెప్పుకునే ఈ దీపారాధన అనేది చేసుకోవడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. మీ జాతకంలో ఉన్న గురుగ్రహం బలపడుతుంది. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి. నెగిటివ్ ఎనర్జీ అలాంటివి ఏమైనా ఉంటే కనుక అవి బయటకు వెళ్ళిపోతాయి. ఈ పరిహారాన్ని గురుబలం పెరగడానికి, అలానే డబ్బుకు లోటు లేకుండా ఉండడానికి చేసుకునే ఒక పరిహారం ఇది. ఈ పరిహారాన్ని చేసుకోవడం వల్ల 100% రిజల్ట్ అయితే మీకు కనపడుతుంది. ఎందుకు ఈ పరిహారాన్ని ఎక్కడ చేయాలి, ఏ రకంగా చేయాలనేది చూద్దామండి. అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్, కనీసం చూసేవారు ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోకి. అలానే సబ్స్క్రైబ్ కానివారు, కొత్తవారు మొదటిసారిగా చూస్తుంటే మన ఛానల్లో అనేక రకాలైన సమస్యలకు తగ్గ పరిహారాలు, పూజలు ఉన్నాయి. ఒకసారి మీ ఛానల్లోకి వెళ్ళి చూడండి. చూసి మీ సమస్యకు తగ్గ ఏదైనా పరిహారాన్ని కానీ పూజను కానీ ఎంచుకునే ప్రయత్నం చేయండి. దాంతోపాటుగానే సబ్స్క్రైబ్ కండి, బెల్ బటన్ ప్రెస్ చేయండి. ఏఎల్ఎల్ అనే ఆల్ అనే నోటిఫికేషన్ కూడా తప్పకుండా యాక్టివేట్లో పెట్టుకోండి. ఓకేనండి, ఇక మన విషయంకి వెళ్దాం. ఈ పరిహారాన్ని మనం తులసి చెట్టు దగ్గర శుక్రవారం రోజున చేయాలి. నెలలో వచ్చే ఏదో ఒక శుక్రవారం రోజున కానీ, లేదంటే ఏకాదశి రోజున కానీ, ద్వాదశి రోజున కానీ, చతుర్దశి, త్రయోదశి, ఈ రోజుల్లో నెలలో వచ్చే ఈ తిథుల రోజుల్లో తులసి చెట్టు దగ్గర చేయటం వల్ల అద్భుతమైన ఫలితం కనబడుతుంది. తులసి చెట్టు ఎవరింట్లో ఉంటుందో వారింట్లో నిత్య జీవితంలో ఎదుర్కొంటున్న అనేక ఇబ్బందుల నుండి బయటపడతారు. తులసి మొక్క మన ఇంట్లో ఉండడం వల్ల లక్ష్మీ అమ్మవారు ఆకర్షింపబడుతుంది. ఈ మొక్క మీ ఇంట్లో ఉంటే ఎంతో శక్తివంతమైన ఫలితాలను మీరు పొందొచ్చు. వాస్తు దోషాలతో ఇబ్బంది పడేవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా తులసి మొక్కను ఇంట్లో పెంచుకోండి. తులసి మొక్కను ఇంట్లో పెంచుకోవడం వల్ల వాస్తు దోషాలు తగ్గుతాయి. మీ ఇంట్లో వాస్తు దోషాలు ఉన్నాయి, వాస్తు దోషాల వల్ల అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. ఎంత ఖర్చు పెట్టి ఎన్ని రకాలుగా చేసినా కానీ వాస్తు దోషాలు అలానే ఉన్నాయి. అలాంటి సమస్యలు ఉన్నప్పుడు మీ ఇంటి ఆవరణలో ఈశాన్య దిశలో ఒక తులసి మొక్కని పెట్టండి. అలా పెట్టిన తర్వాత మీరు ప్రతిరోజు ఆ తులసి మొక్కకి నీళ్లు పోస్తూ ఉండండి. ఆదివారం తప్పిస్తే మిగతా రోజుల్లో నీళ్లు పోస్తూ ఉండండి. ఖచ్చితంగా వాస్తు దోషాల నుంచి మీరు బయటపడతారు. మీరు అపార్ట్మెంట్స్లో ఉన్నా ఎక్కడున్నా కానీ తులసి మొక్కని ఈశాన్య ప్రదేశంలో పెట్టి ప్రతిరోజు ఆదివారం రోజు తప్పిస్తే కనుక ప్రతిరోజు పోస్తూ ఉండండి నీటిని. తప్పకుండా మీ ఇంట్లో ఉన్న వాస్తు దోషాలు తొలగిపోతాయి. ఇంట్లో తప్పనిసరిగా తులసి చెట్టు ఉండాలి. అలానే కొంతమంది తులసి చెట్టు కుండీలో ఉన్న మట్టిని ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటారు. అలా ఎప్పుడు చేయకండి. ఒకవేళ మీకు ఇప్పటివరకు తెలియకపోయినా కానీ ఇక నుంచి అయినా సరే చేయకండి. అంటే తులసి చెట్టు ఎండిపోయిన తర్వాత కుండీలో ఉన్న మట్టి చాలా ఎక్కువైందని ఎక్కడ పడితే అక్కడ పారేస్తూ ఉంటారు. ఎక్కువైందని మాత్రం అలా చేయకండి. ఆ కుండీలో ఉన్న మట్టిని మిగతా మొక్కల కుండీల్లో వేసేయండి. అలా వేయడం వల్ల పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. ఆ రకంగా చేయండి. అంతేకాని తులసి చెట్టులో ఉన్న మట్టిని ఎక్కడ పడితే అక్కడ పారేయకండి. అలానే మీరు ప్రతిరోజు రాగి చెంబుతో కానీ రాగి లోటతో కానీ నీటిని తులసి చెట్టుకి పోసి తులసి చెట్టు కుండీలో ఉన్న ఆ మట్టిని మీరు బొట్టుగా పెట్టుకోండి. మీ మనసులో ఉన్న ప్రతి కోరిక నెరవేరుతుంది. నీళ్లు పోసి మీరు నమస్కారం చేసుకొని ఆ కుండీలో ఉన్న కాస్త మట్టిని తీసుకొని మీ నుదుటిని పెట్టుకోండి. సరే, ఇక అద్భుతమైన ఒక పరిహారం గురించి అనుకున్నాం కదండి. ఈ పరిహారాన్ని ఎప్పుడు చేయాలి, ఏ రకంగా చేయాలనేది చూద్దాం. ఈ పరిహారాన్ని నెలకొకసారి మనం చెప్పుకున్న రోజుల్లో ఉదయమైనా సరే సాయంత్రం అయినా సరే చేసుకోవచ్చు. ఈ పరిహారాన్ని శుక్రవారం చేసుకోవాలి కాబట్టి మీరు ఉదయమైనా సాయంత్రమైనా చేసేటప్పుడు మీరు తప్పనిసరిగా తలస్నానం చేయాల్సిన అవసరం లేదు. మామూలుగా స్నానం చేసుకొని చేసుకోవచ్చు ఈ పరిహారాన్ని. ఈ పరిహారపు దీపారాధనని తులసి చెట్టు దగ్గరే చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర తులసి మొక్క లేకపోతే చేయకండి. తర్వాత మీరు ఒక రాగి ప్లేట్ తీసుకోండి. ఒకవేళ మీ దగ్గర రాగి ప్లేట్ లేదంటే స్టీల్ ప్లేట్ అయినా తీసుకోండి, నో ప్రాబ్లం. ముందుగా మీరు క్లీన్ చేసి ఉంచుకున్న, రెడీ చేసి ఉంచుకున్న ఒక మట్టి ప్రమిది తీసుకోండి. పరిహారం అనుకున్నాం కాబట్టి ఆ పరిహారం ఏంటంటే తులసి మొక్క దగ్గర దీపారాధన చేసుకోవాలి. ఈ పరిహారంగా తులసి అమ్మవారంటే శ్రీ మహాలక్ష్మి స్వరూపం అని మనందరికీ తెలిసిందే కాబట్టి ఈ దీపారాధనని మనం ప్రతి నెలకు ఒకసారి చేసుకోవాలి. దానికని మీరు ఒక ప్లేట్ తీసుకున్నారు. ఆ ప్లేట్లో కాస్త పచ్చిశనగపప్పు వేయండి. పచ్చిశనగపప్పు అంటే మనం తాలింపుల్లో వేస్తూ ఉంటాం కదా, పచ్చిశనగపప్పు, దాన్ని కాస్తంత వేయండి, కొద్దిగానే వేయండి. తర్వాత దాంట్లో కొద్దిగా బియ్యం వేయండి. ఎలా చెప్తున్నానో అలానే మీరు 1 by 1 చేసుకుంటూ వెళ్ళండి. మధ్యలో స్కిప్ చేశారనుకోండి మీరు తెలుసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం మిస్ అయిపోతారు. మీరు చేద్దామనుకున్న టైంకి అన్ని డౌట్స్ వచ్చేస్తాయి, మీకు సరిగ్గా చేసుకోలేరు. అందుకని ఎలా చెప్తున్నానో అలానే మీరు చూస్తూ వెళ్ళండి. తర్వాత మట్టి ప్రమిదలో ఆవునీతిని వేసి ఆ మట్టి ప్రమిదిని పచ్చి శనగపప్పు బియ్యం వేసిన దాని మీద పెట్టండి.
ఇక్కడ తప్పనిసరిగా ఆవు నేతిని ఉపయోగించాలి, వేరే ఏ ఇతర నూనెలను ఉపయోగించకండి. తర్వాత 2 ఒత్తుల్ని విడివిడిగా వేసి ఇదంతా మీరు చేసేటప్పుడు ఒక సంకల్పం చెప్పుకొని చేయండి. ఈ పరిహారం చేయడం వల్ల మీ జాతకంలో ఉన్న గురుగ్రహ ప్రభావం వల్ల ఇబ్బందులు అలాంటి ఏదైనా ఉన్నా, మీకు ఏది చూసుకున్నా కానీ ఏది కలిసి రావటం లేదు, ఇబ్బందిగా ఉందనేవారు చేయవలసిన మంచి పరిహారం ఇది. ఒక ప్లేట్ తీసుకోవాలి. ప్లేట్లో మొదటగా శనగపప్పు వేయండి, తర్వాత కాస్త బియ్యం వేయండి, దాని తర్వాత పొయ్యి మీద పెట్టి అగరబత్తితో దీపారాధన చేయండి. వెలిగించిన తర్వాత తులసి చెట్టు దగ్గర పెట్టండి. ఆ తర్వాత సాంబ్రాణి పూలతో ఆ ధూపాన్ని తులసి మొక్కకు చూపించండి. తర్వాత నమస్కారం చేసుకోండి. దీపారాధన చేసిన తర్వాత కాస్త పసుపు కుంకుమ పెట్టండి. ఈ దీపారాధన దగ్గర మీరు పువ్వులు లాంటివి ఏవి కూడా పెట్టనవసరం లేదు. ఇది పూజ కాదండి, ఇది ఒక పరిహార సిద్ధి పరిహారం. డబ్బుకు లోటు లేకుండా ఉండాలి, లక్ష్మీ అమ్మవారు ఇంట్లో స్థిరంగా ఉండాలి అని మనసులో అనుకుని దండం పెట్టుకోవాలి. తులసి చెట్టు ఆవరణలో ఉంటే ఎటువంటి దుష్ట శక్తులు పనిచేయవు. తులసి లేని ఇల్లు కళావిహీనమని మన శాస్త్రాల్లోనే చెప్పారు. కొంతమంది ఇళ్లలో తులసి చెట్టు పెట్టుకుని పూజించడం మాకు ఆనవాయితీ లేదని అనుమానాలతో ఉండేవారు. మీకు ఇష్టం లేకపోతే ఈ పరిహారం చేయకండి. ఈ పరిహారాన్ని తులసి చెట్టు ఉంటేనే చేసుకోవాలి. దీపారాధన చేసుకుని తులసి మాతకు సంబంధించిన మంత్రాన్ని అక్కడే చక్కగా కూర్చొని పఠించండి. తర్వాత 2వ రోజున మీరు ఆ ప్రమిదను తీసి శుభ్రం చేసి పక్కన పెట్టుకోండి. ఇక ప్లేట్లో ఉన్న శనగపప్పు బియ్యాన్ని పక్షులకి ఆహారంగా పెట్టండి. మరి మా ఇంటి దగ్గర పక్షులు లేవండి, మరి మేము ఎలా చేసుకోవాలి అంటే కనుక మీకు అవకాశం ఉంటేనే చేయాలన్నమాట ఈ పరిహారాన్ని. పక్షులకు పెట్టే అవకాశం ఉండాలి మీకు. అలానే మీ ఇంట్లో తులసి చెట్టు ఉన్నవాళ్ళు మాత్రం ఈ పరిహారాన్ని తప్పకుండా చేసుకోండి. చాలా మంచి పరిహారం. ఈ పరిహారాన్ని నెలకు ఒకసారి మాత్రమే చేయాలి. ఈ పరిహారాన్ని చతుర్దశి, ఏకాదశి, ద్వాదశి, శుక్రవారం ఈ రోజుల్లో ఎప్పుడైనా మీరు చేసుకోవచ్చు. వాడిన ప్రమిదని మళ్ళీ మీరు వాడుకోవచ్చు. మా ఇంట్లో తులసి మొక్క లేదక్క అంటే కనుక తెచ్చి పెట్టుకోండి. తులసి మొక్క ఉంటే ఇంట్లో ఉన్న నకారాత్మక శక్తి పోతుంది. మా ఇంట్లో ఉన్నా కానీ పెద్దగా మాకేం కనిపించటం లేదండి అని అంటారు. మీరు చెట్టు దగ్గర చేసే విధి విధానాలని కరెక్ట్గా చేస్తే దాని నుంచి వచ్చే శక్తి అనేది మీ ఇంటికి వస్తుంది. నకారాత్మక శక్తి పోతుంది, వాస్తు దోషాలు పోతాయి. మనం ఏది చేయలేకపోయినా కానీ కనీసం ప్రతిరోజు కాపర్ గ్లాస్తో కానీ లోటాతో కానీ ప్రతిరోజు చెట్టు మొదట్లో పోసి మొక్క ఉన్న కుండీలో ఉన్న మట్టిని కాస్త బొట్టుగా పెట్టుకుంటూ ఉండండి. ఆ మాత్రం చేసినా చాలు. ప్రతిరోజు మీరు మొక్కకు నీరు పోసి ఆ మట్టిని మీ నుదుటిని పెట్టుకుంటూ ఉండండి. ఇప్పుడు చెప్పుకున్న దీపారాధన నెలకొకసారే కదండి, ప్రతిరోజు కాదు కదా, నెలకొక్కసారి చేసుకునేది కాబట్టి ప్రశాంతంగా ప్రతి ఒక్కరు కూడా చేసుకోవచ్చు. అలా చేసుకోవడం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ, వాస్తు దోషాలు ఉంటే ఒకదాని తర్వాత ఒకటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అలా చేసుకోవడం వల్ల అవన్నీ కూడా తగ్గుతాయి. వాటిని తగ్గించుకోవడానికి ప్రతి నెలకు ఒకసారి ఈ రకంగా దీపారాధన చేసుకుంటే కనుక ఆ ఇబ్బందుల నుంచి ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం వస్తుంది. అలానే ప్రతి ఒక్క విషయంలోనూ సక్సెస్ మీదే ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీకు వీలైన ఒక శుక్రవారం రోజున మొదలు పెట్టండి, నెలకు ఒకసారి చేస్తూ ఉండండి. అలానే చెప్పుకున్న రోజుల్లో కూడా మీకు కుదిరితే కనుక తప్పకుండా ప్రయత్నం చేయండి. సో ఇక వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. మరి మీకు ఏమైనా డౌట్స్ వస్తే కనుక అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. మరి మీ మనసుకు ఎలా అనిపించింది అనే మాట కూడా చెప్పండి. ఇంకా లైక్ చేయకుండా ఉంటే ఒక చిన్న లైక్ చేయండి. సబ్స్క్రైబ్ కాని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూస్తూ ఉండండి. మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు సెలవు.